మనతో పాటు బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి బొల్లు నాగరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. తెలంగాణలో గత నెల రోజుల నుంచి కూడా కేటీఆర్ అరెస్టు అంటూ కూడా ఒక అంశాన్ని చూస్తా ఉన్నాం. అదే అంశంపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఎట్లా చూస్తారు? నిన్న కూడా కేటీఆర్ సంబంధించి హైకోర్టు నుంచి కూడా క్యాష్ పిటిషన్ రద్దు చేయడం వచ్చింది. ఎట్లా చూస్తారు దీన్ని? తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో నడచలేదు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుందిగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక సంవత్సర కాలం పాటు మీరు చూస్తున్నారు మీడియా ప్రకారం మన ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఇచ్చిందండి. 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు, 13 అంశాలు, అనేకమైనటువంటి ప్రజలకు భరోసా కల్పించి అనేకమైనటువంటి పథకాలు చేస్తానటువంటి రేవంత్ రెడ్డి అవి చేయలేక తుమ్మలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సైడ్ ట్రాక్ పాలిటిక్స్ రోజుకో లీకులు ఇచ్చుకుంటూ ఈరోజు పోలీసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలుగా వివరిస్తున్నారు తప్ప ఈరోజు వాళ్ళకున్నటువంటి డ్యూటీలు, వాళ్ళకున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తలేదు. ఈ ఇందిరమ్మ రాజ్యం కాదు, రాక్షస రాజ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ వద్దురో నాయన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనే రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని ఎక్కడెక్కడ ప్రశ్నిస్తుంటే ఈరోజు అనవసరంగా ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఈరోజు అరెస్టులు అనే ఒక లీకులు ఇచ్చుకుంటూ ఈ కార్ రేసు లేదు, వాళ్ళ అవినీతి లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఒక లొట్టపీస కేసును పట్టుకొని ఈరోజు ఒక ఆకాశమంతున్నటువంటి కేటీఆర్ని ఈరోజు బదనాం చేయాలి, ఈరోజు బట్టబాయలు చేయాలని ఒక రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది తప్ప ఈరోజు అందులో ఎలాంటి అవాస్తవాలు ఈరోజు వాస్తవాలు లేవు. అది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు తెలంగాణ కానీ ఈరోజు ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి అరెస్ట్ చేయాలంటే చేసుకొని 100% కేటీఆర్ గారికి అరెస్టులు కొత్త కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది రోజులు జైలు ఉన్నటువంటి చరిత్ర కేటీఆర్ గారిది తెలంగాణ రాష్ట్రం కోసము. ఇప్పుడు కూడా మేము ప్రజల తరపున 100% పోరాడతాం. అందులో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని మేము అనుకుంటాం. 100% అండి, అడుగడుగును అడ్డుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా, అనేకమైనటువంటి హామీల గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అరెస్ట్ చేసుకొని 100% మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ కొంతమంది నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ తప్పు చేశాడు, పారిపోతాడు, పాస్పోర్ట్ సీజ్ చేయాలి, విదేశాలకు పారిపోతాడు అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతాం. మీరు కూడా చూడవచ్చు. ఎట్లా చెప్తారు దాన్ని? వీళ్ళకి దమ్ము ఉంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వీళ్ళకి చెవట దద్దమ్మలు, ఈ కాంగ్రెస్ నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు చెవట దద్దమ్మలారా, మా నాయకులు, మా హరీష్ అన్న కావచ్చు, అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టుమని, ఈ కార్ రేసు గురించి చర్చ పెట్టమని చెప్పిండు. మీకు దమ్ము ధైర్యం లేక రోజుకో లీకులు ఇచ్చుకుంటా మీకు వాస్తవానికి అలా చర్చ పెడితేంది తెలుస్తుంది కదా. అవినీతి జరిగిందా, జరగలేదా, ఏం జరిగింది? ట్రాన్స్పరెంట్ గా బ్యాంకు ద్వారా జరిగింది. అది అలా అవినీతి ఎక్కడిది, మన్ను ఎక్కడిది, మశానం ఎక్కడిది? కావాలని ఈరోజు కేటీఆర్ బదనాం చేసే విధంగా ఈరోజు చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. ఈరోజు దయాకర్ కావచ్చు, వెంకట్ కావచ్చు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ కథ ఏంది తెలియదండి తెలంగాణ ప్రజలకు. ఈరోజు ఏదో పాస్పోర్ట్ సైజ్ అన్ని బదనాం చేసే కుట్రలు తప్ప తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, 100% పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కేటీఆర్ ముమ్మాడికి తప్పు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ మీరు అంటా ఉన్నారు, హరీష్ రావు, కేటీఆర్ కావచ్చు, మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అనుమతులు తీసుకోలేదు ఆర్బీఐ కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి కావచ్చు. సో ఇందులో కావాల్సుకొనే ఒక మంత్రిగా ఉండి ఇందులో భారీ కుంభకోణానికి, అవినీతికి పాల్పడ్డాడు. అనుమతులు లేకుండా ఎందుకు డబ్బులు పంపుతారు అంటూ కూడా నేను ఒకటే చెప్తున్నా. వాస్తవానికి జరిగింది ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు. ఇది రాష్ట్ర ఖజానా కాదు, ఒక జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఒక నగరపాలక సంస్థలు ఉన్నటువంటి నిధులను ఆ సంబంధించిన మంత్రిగా ఈరోజు భారతదేశ చిత్రపటంలో హైదరాబాద్ పెట్టాలి, నగరాన్ని విశ్వనగరం చేయాలనే కాన్సెప్ట్ లో హైదరాబాద్ నగరానికి అన్ని రకమైనటువంటి పెట్టుబడులు రావాలనే ఒక విశ్వ విజేతంగా ఈరోజు కేటీఆర్ చేసినే తప్ప ఇందులో అవినీతి లేదు, మన్ను లేదు, మశానం లేదన్న ఏం లేదు. ఇది కావాలని ఇది ఏదో ఒక బదనాం చేసే కుట్రలో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం లేదన్న. వాస్తవానికి మీరు చెప్పారు కానీ నిన్న కేటీఆర్ అన్న కూడా 100% రాజ్యాంగబద్ధంగా మేము ఇచ్చినటువంటి న్యాయస్థానం మేము 100% నిరూపించుకుంటాము. రాజ్యాంగబద్ధంగా ఒక పౌరునికి ఏ విధంగా అయితే హక్కులు కల్పించిందో హక్కుల ప్రకారం 100% మేము న్యాయ పోరాటం చేస్తాము. న్యాయం మీద, మాకు న్యాయ వ్యవస్థ మీద 100% మాకు నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది, రేవంత్ రెడ్డి జైలుకు పంపించింది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కావాల్సుకున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ జైలు పంపిస్తా ఉన్నాడు ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తున్నారు? అరే పట్టపగట్టలు 50 లక్షలతో దొంగతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తితో పోలికలండి. కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవాలి. పట్టపగలు ఒక ప్రభుత్వాన్ని కూల్చాలని 50 లక్షలతో పట్టబడి దొంగ ఈరోజు
అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఇలాంటి ఆలోచనలు వస్తాయండి. వీళ్ళకి ఎంతసేపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడింది తప్ప కేటీఆర్ ఎన్నడాడు ఈ రోజు ఈ అవినీతి గురించి కాదు. వీళ్ళు అవినీతి చేసిరు రేవంత్ రెడ్డి, వీళ్ళంతా వీళ్ళ భజన బ్యాచ్, వీళ్ళ కథనే అది తెల్లారులేస్తే ఎక్కడ వసూలు చేయాలి, ఎక్కడ ఏంది వ్యవస్థ, ఏడ సెటిల్మెంట్ చేయాలి, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేయాలన్న ఒక కోణంలో వీళ్ళు ఆలోచిస్తారు తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అమలు చేయాలన్న ఒక కాన్సెప్ట్ వీళ్ళకి లేదు. కాబట్టే 100% వీళ్ళకి తేడా లేదండి. రేవంత్ రెడ్డికి కేటీఆర్ నక్కకు నాగలోకానికి తేడా. అలాంటి వ్యక్తితో ఇలాంటి వ్యక్తి పోల్చడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క భావన. పోల్చొద్దంటారు? 100% పోల్చొద్దు. నక్కకు నాగలోకానికి తేడా. 10 సంవత్సరాల్లో ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేసినటువంటి ఘనత కేటీఆర్ అయితే ఆ యొక్క నగరాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి ఒక చరిత్ర ఈనుడు ఈ రోజు రేవంత్ రెడ్డి. మీరు చూస్తున్నారు కదా హైదరాబాద్ ఏ విధంగా అవుతుందో. అందరూ భయపడుతున్నారు కదా, భయభ్రాంతులకు గురవుతున్నారు. రిజిస్టర్ కావచ్చు, అనేకమైనటువంటి రంగాల్లో వెనుకబడే కారణం రేవంత్ రెడ్డి కదా. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది హైదరాబాద్ చిత్రపటం, ఏ విధంగా ఉంది మన అందరూ తెలిసిన విషయమే. నేను చెప్తే గొప్పలు కాదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు ఎంతసేపు అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసుల మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదని సుస్పష్టమవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఈరోజు సైడ్ ట్రాక్ చేసి రైతు భరోసా కార్యక్రమం ఇవ్వకుండా, ఆనాడు రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా అగ్ని ఎన్కన్వెన్షన్ కూడా కొట్టి సైడ్ ట్రాక్ చేసిండు. మొన్న అల్లార్జున్ చేసి ఒక యాసంగి సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వకుండా ట్రై అంటే రేవంత్ రెడ్డి చీట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. రోజుకో లీక్స్ ఇచ్చుకుంటూ పరిపాలన మీద కేంద్రీకరించకుండా ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎలక్షన్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అవుతుంది. మీరు చూడండి వాస్తవం. ఓవరాల్గా ఏం చెప్తారు? నిజంగా కేటీఆర్ తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. ఒకవైపు అరెస్ట్ చేయడం పక్క, జైలు పోవడం పక్క అంటూ కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడతాం. రాజ్యం దలుచుకుంటే ఏముంటుందండి? ఇప్పుడు రాజ్యం దలుచుకుంటే ఏముంటుంది చెప్పు. కొదవాల దెబ్బల కొదవాలంటారు. వాళ్ళు అనుకుంటారు అక్రమంగా కేసు పెట్టాలనుకుంటారు, అక్రమంగా అరెస్ట్ చేయాలని చేసుకోనండి. 100% తెలంగాణ ప్రజల పక్షాన కేటీఆర్ పోరాడతలేడు. మీరు ఈ కార్ రేస్ సంబంధించిన వల్ల అవినీతి లేదు, ఏం లేదు. కావాలని బదనం చేసే కుట్రలో ఈ రోజు అరెస్ట్ చేస్తారు. అసలు అరెస్ట్ చేస్తే ఏముంటుంది? 100% మేము అయినా అరెస్ట్ చేసినా బయటకు వచ్చిన అరెస్టులు కొత్తనా మన కేటీఆర్ అన్నకు? 100% ఆనాడు తెలంగాణ ఉద్యమంలోకి అరెస్ట్ అయ్యి కేసులు అనుభవించిండు, జైలు జీవితం గడిపిండు. ఈనాడు తెలంగాణ ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తే 100% పోరాడానికి సిద్ధమే ఉన్నాం. పెట్టుకుంటే ఏముంటది చెప్పు. తెలంగాణ ప్రజలు సిద్ధమే. అది ఎన్ని కేసులన్నా పెట్టుకుని ఎన్ని వందల రోజులు జరిగినా సిద్ధమే ఉన్నాం మేము తెలంగాణ ప్రజల కోసం. మళ్ళా వచ్చి పోరాటం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షమేనా? 100% అండి. ఈ రోజు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు ఈ రోజు శ్రీరామ రక్ష కేసీఆర్ తప్ప ఈ చెవట దద్దమ్మలు కదా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ 14 ముందు ఏ విధంగా ఉంది, 23 దాకా ఏ విధంగా ఉంది, ఈ 23 నుంచి ఈ రకంగా ఈ రోజు సంవత్సర కాల పరిపాలనలో ఈ ఉద్ర నాయన కాంగ్రెస్ పాలన రకంగా కనబడతలేదా? 100% తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ చోట దద్దమ్మల కదా అని ఈరోజు రేవంత్ రెడ్డికి నీకు దమ్ము షీము నెత్తులు ఉంటే తెలంగాణ ప్రజలకు నీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరా నాయన. నువ్వు నేను రాజీనామా చేస్తున్నావు, ఆ దేవుని మీద ఒట్టు పెట్టినావు, ఈ దేవుని మీద ఒట్టు పెట్టినావు. ఏది నీ ఒట్టులెటిపోయినాయి, దేవుళ్ళెటిపోయినాయి, మన్ను లేదు, మశానం లేదు. ఈ రకంగా నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతావు. పులి బిడ్డలమండి మేము తెలంగాణ బిడ్డలం. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల 23 సంవత్సరాలుగా ఈరోజు పార్టీ ఈరోజు ఏ విధంగా నడిపినామో కాలుకు బల్బం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన బిడ్డలం బిడ్డ. నువ్వు ఏదో మాట్లాడితే భయపడే ప్రశ్న లేదని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా. ఇది పరిస్థితి. కేటీఆర్ ఏదైతే ఈ కార్ రేస్ సభ అయినా కావాల్సుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర బంతా ఉన్నాడు. ఇక్కడ తప్పు చేయలేదు. కావాల్సుకొని రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రైతులకి రైతు భరోసా విషయంలో కావచ్చు డైవర్ట్ చేయడానికే కేటీఆర్ అరెస్ట్ అంటూ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు బుల్లు నాగరాజు గారు చెప్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం.